హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ శ్రావణి. ఈ వీడియో అయితే నేను ఇంతకంటే లేట్గా అప్లోడ్ చేస్తే మీరు నన్ను తప్పకుండా తిడతారు. సో ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్. సో ఎడిటింగ్ ఇవన్నీ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం ఎడిటింగ్ అన్నది. అండ్ ఏంటి అంటే కొంచెం వర్క్ కూడా చేస్తున్నాను కదా, సో కొంచెం అన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో తప్పకుండా నేనైతే ఇంక వీడియోస్ అయితే ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. ఇదైతే ఈవినింగ్ శివరాత్రి ఈవినింగ్ వ్లాగ్. ఇదైతే మొత్తం ఈవినింగ్ గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి ఫుల్ మంచిగా కోలాటాలు అన్నీ వేస్తున్నారు ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరూ. అండ్ నైట్ ఇక్కడ గుడి దగ్గర జాగరం అయితే చేసుకొని, జాగరం అయితే 12 వరకు అయితే చేశాను, అంతకుమించి ఎక్కువ ఉండలేకపోయాను. సో 12 వరకు చేసి తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగే మనము గుడికి అయితే వెళ్ళిపోయాము. సో ఆ శివుడిది అయితే ఎంత బాగుందంటే అంత బాగా చేశారు ఇక్కడ జాగరం అయితే నైట్ పూట్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ అప్పికొండ బీచ్ ఉంటుంది, మన గాజువాక దగ్గరలో అప్పికొండ బీచ్. అక్కడికైతే ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఇక్కడైతే మనకు ఒక పండగలాగే చేస్తారు ప్రతి ఇయర్ అయితే. ఇక్కడ మంచిగా చాలా బాగుంటుంది. బీచ్ అన్నది చాలా ఫేమస్. బీచ్ దగ్గర సముద్ర స్నానాలు చేసుకొని తర్వాత అక్కడ నుంచి అయితే గుడికి వెళ్తూ ఉంటారు. అక్కడ పక్కనే ఉంటుంది గుడి. గుడి అయితే చాలా ఓల్డ్ టెంపుల్, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి పాండవుల టైం నుంచి ఆ గుడి అన్నది అక్కడే స్వయంగా మనకి దేవుడు అన్నది వెలిసారు. సో అందుకనే చాలా మంది వస్తారు. ఇక్కడైతే మనకు ఒక పెద్ద పండగలాగే అవుతుంది గుడి అయితే. అండ్ ఇక్కడే మనకు అన్ని సముద్ర స్నానాలన్నీ చేయడానికి అన్ని సదుపాయాలు అయితే ఉంటాయి. మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది. అండ్ వే అయితే 1 వేనే ఉంటుంది. 1 వే నుంచే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, అక్కడే బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అది కూడా ఈ టైంలోనే కొంచెం కష్టం ఉంటుంది, అంటే శివరాత్రి రోజు. మిగతా టైం అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది దర్శనం చేసుకుంటే. బట్ శివరాత్రి రోజు మాత్రం మనకి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా అంటే మనకు ఫ్రీ ఉండదు. అండ్ దర్శనం టికెట్స్ కూడా మనకి 500, 200 ఆ రేంజ్లోనే ఉంటుంది. మరి ఫ్రీ దర్శనం ఉంటుందో లేదో తెలియదు. ఇన్ కేసు ఫ్రీ దర్శనంలో వెళ్ళినా మనకి చాలాసేపు పడుతుంది. చూడండి ఇక్కడైతే శివుడిది ఎంత బాగా చేశారంటే రియల్గా ఇంకా అక్కడే శివుడిది వెలిసారేమో అన్నట్టు నీట్గా చేసుకుంటున్నారు. నైటే చాలామంది వచ్చేస్తారు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి. డాన్సెస్ అవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అంటే అన్నీ మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకొని నైటే ఇక్కడ ఉండి మార్నింగ్ వాళ్ళు సముద్ర స్నానాలు చేసుకొని గుడికి అయితే టెంపుల్కి వెళ్ళిపోతారు. మనకి మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది కదా లేట్గా వెళ్తే, అందుకని మార్నింగే అలా స్నానాలు చేసుకొని వెళ్ళిపోతారు. సో మనకైతే ఇలా వీలైంది. సో ఇలా అయితే నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడైనా నైటే వచ్చి నైటే ఇలా జాగరం ఉండి ఇలా ట్రై చేద్దాం. మేమైతే ఇక్కడ ఇలాగా శివలింగంలా చేసుకొని ఇక్కడే మనం పూజలన్నీ చేసుకొని మనమైతే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళాం కానీ అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి అంత టైం సరిపోలేదు, చాలాసేపు పట్టింది. సో మేము బయట నుంచి కొంచెం దండం పెట్టేసుకొని నెక్స్ట్ టైం వస్తామని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోయాము. అప్పుడే చాలాసేపు అయిపోయింది. అండ్ మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీగానే వచ్చేసాం, కానీ మధ్యాహ్నం అయితే మనం వెళ్ళేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మనం బైక్స్ అయితే ఎక్కడ పార్క్ చేస్తున్నాం అన్నది కూడా మనకు మర్చిపోతాం. అంత ఫుల్ అంటే ఫుల్గా మనకు బైక్స్ ఉంటాయి, అందులో మనం పార్కింగ్ ఎక్కడ అన్నది కూడా మర్చిపోతాం. సో మీరైతే తప్పకుండా చూసుకోండి వచ్చినప్పుడు. సో శివుడిని అయితే ఇలా చేసుకొని పూజలు అయితే చేసుకున్నాం అక్కడే. సో అన్నిట్లోనే మనం శివుడిని అయితే చూడాలి కాబట్టి మేము ఇలానే ఆ పరమేశ్వరునికి అయితే మేము స్మరించుకున్నాము. ఇంకా అక్కడే మేమైతే మా ఫాస్టింగ్ అయితే విరమించుకున్నాము. ఫాస్టింగ్ అన్నది మేము ముందు రోజు ఉన్నాము. సో అక్కడ ఫ్రూట్స్ అవన్నీ తిని ఇంకా అలా షాపింగ్ చేసుకొని, ఆడవాళ్ళకి ఉంటాయి కదా ఫుల్గా మనకి జ్యువెలరీస్ అని ఇవన్నీ అన్నీ అమ్ముతారు, అన్నీ చూసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే శివరాత్రి రోజు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.